అవినీతి జరిగింది, మా మీద దర్యాప్తు చేయండి అని సాక్షాత్తు కేటీఆర్ గారు కావచ్చు, ఆ నేతలంతా ఒప్పుకున్నారు. మీరు ఏం దర్యాప్తు చేస్తారో చేయండి, ఏం ఎంక్వైరీ చేస్తారో చేయండి, కానీ రైతులకు నీళ్ళు ఇవ్వండి, రాజకీయ ప్రయోజనాలు వద్దు, రైతు ప్రయోజనాల కోసం ముందు ఆలోచిద్దాం, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం. వర్షాకాలం వచ్చింది అంటే ఇది ఆ కుంగిన మేర కూలిపోతే ఇక దాన్ని కష్టం, రిపేర్ చేయడం కష్టం. దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు అయిపోయింది ప్రజాధనం. దీన్ని ఇప్పుడు ఏం చేద్దాం అనేదే వాళ్ళు అడుగుతుంది. దయచేసి దీన్ని రిపేర్ చేయండి అని అడుగుతున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? ఎందుకు మీరు తాత్సారం చేస్తున్నారు? రిపేర్ చేయకుండా ఇన్ని రోజుల నుంచి చేస్తే వర్షాకాలానికి అందుబాటులోకి వస్తుంది. ఆల్రెడీ జనం నీళ్ళు, పొలాలు ఎండుతున్నాయి, బీళ్లు వారుతున్నాయి, జనం గొంతు ఎండుతుంది, భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, తాజా రిపోర్ట్స్. సో మీరు దాన్ని ఎందుకు అట్లా చేస్తారు? ఇది నిజంగా రాజకీయ ప్రయోజనమేనా? దయచేసి సబ్జెక్ట్ కన్ఫైన్ అవ్వండి ప్లీజ్. సార్ మీరు మధ్యలో డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతు ప్రభుత్వం, రైతే రాజ్యం చేయాలని ఏకైక లక్ష్యంతో ఉంటున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు గతంలోనే కాంగ్రెస్ పార్టీ ఈ రాజశేఖర గౌరవ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ ఉన్నప్పుడు ఏ విధంగా రైతుల రాజ్యం వచ్చింది అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా ఆ రోజు ఎగిన 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి చరిత్ర, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీ. దాన్ని మరవరాదు. అందుకని ఏం చెప్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలో కూడా మేము కాంగ్రెస్ అంటేనే రైతులు ఇవాళ చూస్తున్నాం మన దేశంలోనే ఏ విధంగా రైతులు కొట్లాడుతున్నారు. ఇవాళ దేశ సరిహద్దుల్లోనే ఏ విధంగా ముళ్ళ కంచెలేసి, బార్డర్లో ముళ్ళ కంచెలేసినట్టు వేసి ఇవాళ దేశ సరిహద్దులో కనీసం రైతులు ఢిల్లీ క్యాపిటల్ సిటీలో కూడా ఎంట్రీ కాదు. ఇదే నల్ల చట్టాలకు సపోర్ట్ చేసిన పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ. మీరు అది కూడా మర్చిపోరాదు. నేను ఏం చెప్తున్నాను, దాని ఇదే నల్ల చట్టాలు పార్లమెంట్ లో సపోర్ట్ చేసిన పార్టీ. దట్స్ వాట్. అందుకనే కాంగ్రెస్ అంటే రైతులను ఎప్పుడు కూడా రైతు సంక్షేమం అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని ఉండే పార్టీ. డెఫినెట్ గా నేనేమంటున్నా దానికి ఇవాళ కాళేశ్వరం రైతులు బాగుపడాలన్నా, రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా, రైతులకు రుణమాఫీ చేయాలన్నా ఇవాళ రైతు బంధు కూడా మన ఈ ప్రభుత్వం వచ్చిన ఇమ్మీడియట్ గానే వేసాడు. అయితే నేనేమంటున్నా కాళేశ్వరం విషయంలో కూడా అది కాంగ్రెస్ ఈ ప్రభుత్వం డిసిషన్ కాదండి. కేంద్రంలో కాగ్ రిపోర్ట్, సిడబ్ల్యూసీ ఉంటుంది, తర్వాత నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళ రిపోర్ట్కు అనుగుణంగానే మేమేదో ఇవాళ వ్యక్తిగత స్వార్థంతో చేయట్ల మీద ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరు కూడా లేదా మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి కానీ, మిగతా మంత్రులు కానీ, లేదా కాంగ్రెస్ పార్టీ ఎవరికి కూడా వ్యక్తిగత ద్వేషం, స్వార్థం ఉండవు. ఎందుకంటే ఇవి అందరూ కూడా కలెక్టివ్ డిసిషన్ తోటి. ఇలా బీజేపీ గతంలోకి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగతంగా మాట్లాడు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా అటాచ్ చేయదు. మేము మా ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు, మా మంత్రులు కూడా మంచి సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి పాటిస్తాం. ఇదే విధంగా ఇవాళ కాళేశ్వరం కూడా డెఫినెట్ ఇవాళ మీద దాన్ని ఏదో కులగొట్టడం, చేల్చడం మేము ఆ ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితులేదు. రైతులు బాగుపడాలని ఉండే ఏకైక లక్ష్యంతో పనిచేస్తుంది. అయితే నీ దాంతో పాటు ఏమంటున్నా అంటే అక్కడ ఏం జరిగిందో తెలియజేయవలసిన బాధ్యత కూడా, కనీస బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా అంటున్నా. మరి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా, నియంతృత్వంలో ఉన్నావా, రాజరికంలో ఉన్నావా? ఇవాళ రాజరికంలో ఇవి రాజరికంలో చేయడానికి లేదు, కానీ ప్రజాస్వామ్యంలో తెలియజేయవలసిన మీరు ఒక జర్నలిస్ట్ రిపోర్ట్ యు నో దట్ అక్కడ ఏం జరిగిందో ట్రాన్స్పరెన్సీ ఉండవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? ఇలా 1000 కోట్ల అవినీతి జరిగిందని కాదు చెప్పింది, దాన్ని ప్రజలకు తెలియజేయడంలో తప్పేందండి. ఏమంటున్నా అంటే డెఫినెట్ కూడా వాళ్ళు ఎలా ఒక ఇమ్మీడియట్ గా ఈ గవర్నమెంట్ నిన్న కేంద్ర జలవనరుల శాఖ అడ్వైజర్ ఏం చెప్పారండి, ఇదంతా ఎత్తిపోతలు చేసిరు. ఇలా ఎందుకు ఎత్తిపోతలు చేసిరు అంటే దీంట్లో సంథింగ్ ఫిషీ ఏదో జరిగింది. ఏం జరిగింది? 1000 కోట్ల అవినీతి పెట్టుబడిదారులకు దోచి పెట్టిర్రు, దాన్ని బయటికి తీయాలి. దాన్ని ఏ విధంగా ప్రాజెక్ట్ తీస్తున్నామండి, కనీసం ఓపిక కూడా లేకుండా దాన్ని రిపేర్ చేస్తారా? ఏం చెప్తున్నా అంటే ఇవాళ రిపేర్ చేస్తాం డెఫినెట్ కూడా. అయితే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే దాంతో పాటు కొన్ని సంస్థలు, ఇలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా చెప్తారు, వాళ్ళ రిపోర్ట్ ఏంది, దానికి అనుగుణంగానే చేయాలి. ఒక చిన్న విషయం చెప్తారు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు వాళ్ళు మన వచ్చారు ఈ కుంగిపోయినప్పుడు. వాళ్ళు ఏం చెప్పారండి, రిపోర్ట్ నీకు కావాలంటే నేను చూపిస్తాను. ఏం చెప్పారు? కనీసం దాంట్లో సాయిల్ టెస్ట్ కూడా చేయలేదు. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనందరం ఇక్కడే ఉంటాం, కనీసం మనం ఒక చిన్న రూమ్ కట్టుకోవాలనుకుంటే ఎన్ని టెస్ట్ చేస్తాం, ఎంత డిగ్ చేసి అక్కడ ఈ ల్యాండ్ మంచిగా ఉందా, భూమి ఫిల్లర్ ఎంతలో తేయగలుగుతాం అనేది చూస్తాం. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు కడుతున్నారు. కేసీఆర్ మానసపుత్రిక అన్నాడు కదా, చీఫ్ ఇంజనీర్ అని ఆయన అన్నాడు కదా, 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ కదా. మరి ఎక్కడ పోయింది, ఎందుకు సాయిల్ టెస్ట్ చేయలేదు, ఎందుకు డిపిఆర్ చేయలేదు, నేను ఎందుకు దాన్ని గురించి
దాని గురించి ఒక విషయం ప్రజలకు మాట్లాడాలి. తెలియజేయాలి డిబేట్ అంటే కదా. అంతేనా? డిబేట్ అంటే ఒక చర్చ విషయం మీద చేస్తాం. మాట్లాడతాం. ప్రజలకు ఏ రైట్, మీ విధంగా దగ్గరకు వస్తున్నా, ఏ మీ దగ్గరకు విధంగా వస్తున్నా. మీ దగ్గరకు వస్తున్నా, మీ దగ్గరకు విషయం వస్తున్నా. విమర్శలు అదే, అదే, చాలా ఒక్క మాట్లాడతారు. నిమిషం, ఒక్క నిమిషం. మీ దగ్గరకు వస్తున్నా. మీ దగ్గరకు వస్తున్నా. ఈ గడుగుడు మాటలు మాట్లాడి రైట్, చాలా దానికి మీరు మాట్లాడతారు. సమాధానం- విషయం మాట్లాడండి. విషయం You know, కాదు రిపోర్ట్ ఏమి ఇచ్చింది If you గతంలో interrupt, గతంలో then I ఏమి cannot ఇచ్చారు interrupt రిపోర్టు you. గతంలో This discussion ఏమి would be తెలియదు a good way. ఈ డజన్ This is good. ఈ Sir, డజన్ ఒక్క లాస్ట్ రిపోర్ట్ You know ఏమి ఇచ్చారు anything, that's the thing. కాగ్ రిపోర్ట్ క్లియర్ గా నిన్ననే కదండి కేంద్ర జనవరుల శాఖ అడ్వైజర్ వెంకటశ్రీరామ్ ఏం చెప్పాడండి తెలంగాణ వ్యక్తి కదా ఏం చెప్పాడు ఆయన? కనీసం దానికి ఒక అడ్వైజరీ లేదు, దానికి ఒక డిపిఆర్ లేదు, దానికి కనీసం అప్రూవల్ లేదని చెప్పి కనీసం ఇంకా ఏమీ తెలియకుండా మీ ఉపన్యాసం అయిపోయిందా? మీ ఉపన్యాసం మీరు ఉపన్యాసం ఆపితే చెప్తాను నేను ఉపన్యాసం చెప్తే మీ ఉపన్యాసం అయితే చెప్తా ఉపన్యాసం చెప్తే కాదు, కాదు, ఒక్క నిమిషం. అన్నగారు Stop you blabbering. Debate. It is not a public meeting. It's not a public meeting. It's not a political meeting. You know that. This is not a debate. This is the way you talk. That's No, what no, you are this is here. not a debate. Okay. You are not fit for a debate. ఇలా ప్రజలు ఏడబెట్టాలో ఒక్క నిమిషం. ఇట్లనే ప్రజాస్వామ్యంలో లేకుండా స్వేచ్ఛగా ఎవరు మాట్లాడినా కూడా ప్రజలు ఎక్కడ ఇలా వ్యక్తిగతంగా దాడులు రైట్, చేస్తే రైట్. వాళ్ళని ఎక్కడ సార్, పెట్టాలో అక్కడ సార్, సార్, నాకు చెప్పండి. సార్, ఒక్క నిమిషం. సార్, సార్, 54 సీట్లు కింద ఇవాళ దొక్కుతాయి. ఎక్కడ సార్, ఎక్కడ నాకు ఒక్క 54 సమాధానం. సీట్లు ఎక్కడ ఇవాళ ఉన్నాయి? TRS ఎక్కడ ఉందండి? అన్నగారు, TRS ఒక్క ఎక్కడ ఉంది? నిమిషం, ఒక్క నిమిషం. ఇదే ఇప్పుడు నాకు సమాధానం ఒకరు చెప్పండి. మాట్లాడి నాకు సమాధానం వ్యక్తిగతంగా చెప్పండి. సార్, వ్యక్తిగతంగా నాకు సమాధానం చెప్పండి. ఎగిరి పడితే మీకు 54 సీట్లు జనాలు ఓడించారు. సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ కూడా నీకు తెలియకుంటే కనుక రాజ్యాంగంలో ఏముందో ఒకసారి తెలుసుకో. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంత మెజార్టీ వస్తే గవర్నమెంట్ ఆవి అందే కూడా 60 వచ్చిన 60 చెప్తున్నారు. వాట్ యు ఆర్ టాకింగ్ సార్, ఒక్క నిమిషం. సార్, చర్చను పక్కదారి పట్టించకండి. సార్, చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు. అడిగిన దానికి సమాధానం చెప్పడం చేత కాలేదు. సరే, సార్, ఒక్క నిమిషం. సార్, చర్చ జరగనివ్వండి, సార్. కాన్స్టిట్యూషన్ గురించి తెలియదు. ఒక్క నిమిషం. అన్నగారు, మీరు చెప్పింది విన్నాను. మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు నేను ఆగండి. అతని మీరు ఆగండి. సార్, మీరు పెద్దవారు, మీరు పెద్దవారు. సార్, మీరు పెద్దవారు. మీరు పెద్దవారు, ఒక్క నిమిషం ఆగండి. విషయం మీద మాట్లాడే వాళ్ళు పిలవాలి. ఇలా ఉపన్యాసాలు ఇచ్చి రైట్, రైట్. ప్రధానికి ఆయన పుస్తకాలు చదివాడు, ఈయన చదివాడు, ఈ ఇక నీకు ఏం తెలియదు కాబట్టి సరే, నువ్వు ఏం సరే, పుస్తకాలు సరే, చదవలే ఓకే. కదా? నువ్వేం పుస్తకాలు చదవలే వాటికి నువ్వు yes, ఊరికే I read, I read. చదివింది కాదు. నేను చదివిన కాబట్టి చెప్తున్నా. నీకు కాగ్ రిపోర్ట్ కూడా నువ్వు చదవలే. సోజా ఆపోయా. నేషనల్ డ్యామ్ సేఫ్టీ నేను అధికారి సోజా రిపోర్ట్ ఏం ఆపో. చెప్పారో అది అదే, తెలియదు. చెప్తా. నీకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్లా ఫస్ట్ గివ్ రెస్పెక్ట్ డాక్టరేట్ గివ్ రెస్పెక్ట్ I am respecting you as a senior citizen, but given a respect. If you are respected, I will respect you. You know the language. Shodi is not an unparliamentary word. You are a senior citizen, I am respecting you till. ఒక్క నిమిషం. You have to respect. సార్, ఒక్క నిమిషం. Respect. చిట్టిబాబు గారు, ప్లీజ్. ఫస్ట్ భాష తెలుసుకో. భాష నేర్పిందే అని చెప్తున్నా చిట్టిబాబు కదా. గారు, ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు, అన్పార్లమెంటరీ కాదు సోది అంటే. సోది అంటే సోదే. సార్, అన్పార్లమెంటరీ కాదు, చిట్టిబాబు తెలుగు భాష. చిట్టిబాబు గారు, నీకు ఏం తెలుసు చిట్టిబాబు గారు, తెలిసింది కదా, ప్లీజ్. కేసీఆర్ నేర్పిందే కదా. భూతు పురాణం తెలంగాణకు ఎవరు ఇంటర్వ్యూ చేసిందో చిన్న పిల్లగాళ్ళని అడిగినా కూడా చెప్తారు. చెప్తున్నారు రేవంత్ రెడ్డిని ఎంత మనం ఈ చర్చ వేస్ట్ అన్నగారు. రేవంత్ రెడ్డిని మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి సార్. సార్, ఆగండి సార్, ప్లీజ్. సార్, ఆగండి, ప్లీజ్. సార్, చిట్టిబాబు గారు, ప్లీజ్, ఒక్క నిమిషం, ప్లీజ్. మీ దగ్గరికే వస్తున్నా. మీ దగ్గర సార్, ఒక్క నిమిషం. ఆయన ఒక్క నిమిషం ఆగండి సార్. సార్, చిట్టిబాబు గారు, ఒక్క నిమిషం ఆగండి. ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పండి. నాకు ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పండి. మేము కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆశ్రయించాం. వాళ్ళ జనసంఘం వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ దాని మీద చేస్తున్నారు, ఎంక్వైరీలు చేస్తున్నారు. టెక్నికల్గా, సాంకేతికంగా దానిలో లోపాలని చెప్పి దాని ఫీజిబిలిటీ, వయబిలిటీ అన్ని చూసుకున్నాక రిపేర్లు మొదలు పెడతాం. అంతదాకా మీకు ఓపిక లేదా? ఎందుకు గొడవ చేస్తున్నారు అని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు. ఈయన కాదు, ఈయన. మీరు ఆయన్ని మర్చిపోండి సార్. వ్యక్తిగతంగా మీరు ఆయన్ని మర్చిపోండి. అఫీషియల్ గా మాట్లాడాలి. ఎందుకంటే ఇప్పుడు రిపోర్ట్ అంటున్నారు. ఇది ఆల్రెడీ జరిగినప్పుడే, గతంలోనే ఎన్నికల ముందే వచ్చారు, టెస్ట్ చేశారు. ఏంటంటే సమ్మర్ క్లియర్గా రిపోర్ట్ ఇచ్చారు. అప్పుడు ఏది సమ్మర్ సీజన్లో
వింటర్ సీజన్ అవి స్క్వీజ్ అవుతాయి, ఎక్స్పాండ్ అవుతాయి. ఆ. ఈ క్యాలిక్యులేషన్ లో మిస్కాలిక్యులేషన్ చేశారు ఇంజనీరింగ్ లో. ఆ మిస్కాలిక్యులేషన్ వల్ల ఈ బ్రేక్స్ వచ్చినాయి అని ఆ Right. రోజు రిపోర్ట్ Okay. ఇచ్చారు. సో ఇట్ ఈస్ ఎ టెక్నికల్ మిస్టేక్. Right. టెక్నికల్ మిస్టేక్ ఆ రోజే ఇచ్చేసారు. Okay. ఇప్పుడు ఆ టెక్నికల్ మిస్టేక్ ఇమీడియట్ గా రిపేర్ చేసి పాలన చూద్దాం అనే పాయింట్ కన్నా వీళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని కాళేశ్వరం, శనేశ్వరం అని ఇంకోటని విపరీత మాటలు మాట్లాడి దాని రిపేర్ వర్క్ కాకుండా సమ్మర్ వచ్చేస్తారు జూన్, వచ్చేలోపు దాని పని మొదలెట్టాలి. పని ఉంటే టెక్నికల్గా చెప్పారు. ఆ టెక్నికల్ చెప్పిన దాన్ని మరుగులు పెట్టేసి ఇంకేదో వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు ఇచ్చారు, పర్మిషన్ తీసుకోలేదు, పర్మిషన్ ఇచ్చారు, ఇవ్వలేదు, ఇవన్నీ ఇవాళ వేళ మనుషులు వీళ్ళు మాట గతంలో పర్మిషన్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఊరుకుంటుందా? కేంద్ర ప్రభుత్వం చూస్తా కూర్చుందా? కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది పర్మిషన్, ఆ డిజైన్ ఓకే చేసింది కేంద్ర ప్రభుత్వం. సో అన్ని జరిగింది. సరే వీళ్ళు ఆ పాయింట్లు ఓకే, రాజకీయ కోసం అది జరిగింది, ఇది జరిగింది, నువ్వు అవినీతి జరిగింది మేము కాదట్లేదు, అవినీతి జరిగిందా నువ్వు ఎంక్వైరీ చేసుకో, సిట్టింగ్ జడ్జి అసెంబ్లీలో 2 అసెంబ్లీలో చెప్పేసావు, బయట ప్రెస్ మీట్ కూడా అసెంబ్లీ చెప్పావు. సో అది నువ్వు చేస్తు దానికి అవన్నీ పక్కన పెట్టు, అవి జరిగి మీరు చేసుకోండి. ఇది మాత్రం రిపేర్ ఇమీడియట్గా అంటే బికాస్ జూన్ రాబోతుంది, జూన్ వస్తే వరదలు వస్తాయి, అప్పటికి నీళ్ళ ఇది క్లియర్ చేయకపోతే చాలా ఇబ్బందులు పడతారు రైతులు అని చెప్తారు. దాని మీద యాక్షన్ కాకుండా దాని మీద ప్లాన్ ఆఫ్ యాక్షన్ యాక్షన్ ప్లాన్ కానీ దాని మీద ఒక డెసిసివ్గా మాట్లాడటం కానీ కాకుండా ఎంతసేపు పొద్దున్న లెగిస్తే ఈ కాలక్షేపం చేస్తుంది కాంగ్రెస్. ఏది ప్రజల యొక్క మైండ్ డైవర్ట్ చేయడానికి, మీరు అడిగిన దానికి నేను ఆన్సర్ రాబడతాను. డైవర్ట్ చేస్తానికి చేస్తున్న వీళ్ళ పాలన మీద వీళ్ళ దీని మీద డైవర్ట్ చేయడానికి చేస్తున్న ఇది తప్పితే కాళేశ్వరం ఎంత ఇంపార్టెంట్ ప్రాజెక్టు. ఇది ఒక చిన్న 3 పిల్లర్లు కాదు, వీళ్ళు చూపిస్తున్న 3 పిల్లర్లే కాళేశ్వరం చూపిస్తున్నారు. అది ఇంత సమగ్రమైన రూపం, అది ఒక పెద్ద రూపం. అదే రేపు మొదలెట్టింది, అదే అందరూ పర్ఫెక్ట్.